అందరికీ జై హింద్. చైనా వాటర్ని ఒక ఆయుధం లాగా ఇండియా మీద యూజ్ చేయాలి అని ప్రయత్నిస్తుంది. ఎలా అంటే బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే టిబెట్లో ఆరిజినేట్ అవుతుందో, మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవుతుందో, జస్ట్ ఈ బెండ్ దగ్గర ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయబోతుంది. దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ అని కూడా అందరూ పిలుస్తున్నారు. అసలు ఈ డ్యామ్ ఏంటి, దీనివల్ల మనకి కలిగే హాని ఫ్యూచర్లో ఏముండబోతుంది, దీని కెపాసిటీ ఏంటి, మనం ఎలా దీని నుంచి తప్పించుకోవాలి, మరెన్నో విషయాలు ఈ వాటర్ డ్యామ్ గురించి మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గతంలో వరల్డ్ బ్యాంక్ ఒక వైస్ ప్రెసిడెంట్, ఆయన పేరు ఇస్మాయిల్ సెరాగెల్డిన్. తిను ఏమన్నాడంటే 1995లోనే వచ్చే సెంచురీలో అంటే 21st సెంచురీలో ప్రపంచం మొత్తం వాటర్ కోసం వార్స్ చేస్తారు అని చెప్పారు. సో బహుశా ఇది నిజం కాబోతుందేమో. ఇన్ ఫ్యూచర్ మనం వాటర్స్ మీద వార్ చేస్తాం. మనం ఆపరేషన్ సింధూర్లో కూడా చూసాము, ఎలాగైతే మనం ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి విత్డ్రా అయ్యి పాకిస్తాన్ మీద వాటర్ని ఒక ఆయుధం లాగా వాడామో, బహుశా ఫ్యూచర్లో చైనా కూడా మన భారతదేశం మీద వాటర్ని ఒక బాంబు లాగా వాడే అవకాశం ఎంతో ఉంది. సో ఈ డ్యామ్ ఏంటి, దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, కొన్ని విషయాలు వివరంగా చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డ్యామ్ వచ్చేసి టిబెట్లో ఆంగ్సీ గ్లేషియర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. అంటే ఈ వాటర్కి, ఈ బ్రహ్మపుత్ర రివర్ ఆరిజినేషన్ ఈ ఆంగ్సీ గ్లేషియర్లో టిబెట్లో ఉంది. ఇది ఆంగ్సీ గ్లేషియర్ అనుకుందాము. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతూ యూటర్న్ తీసుకొని ఇండియాలోకి ప్రవేశిస్తుంది. కరెక్ట్గా ఎక్కడైతే యూ బెండ్ తీసుకొని ఇండియాలోకి ఎంటర్ అవుతుందో, చైనా అక్కడే ఒక పెద్ద డ్యామ్ క్రియేట్ చేస్తుంది. డ్యామ్ ఎందుకు క్రియేట్ చేస్తారంటే, వాటర్ని ఆపి ఒక రిజర్వాయర్లా క్రియేట్ చేసి దాని నుంచి హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. మనం ఎంత నీళ్లు ఆపగలిగితే అంత పెద్ద డ్యామ్ క్రియేట్ చేయొచ్చు. ముఖ్యంగా చైనా ఈ డ్యామ్ని 5 క్యాస్కేడ్ డ్యామ్స్ లాగా తయారు చేయబోతుంది. 5 క్యాస్కేడ్ హైడ్రో పవర్ స్టేషన్స్ లాగా తయారు చేయబోతుంది. యాక్చువల్లీ క్యాస్కేడ్ హైడ్రో పవర్ స్టేషన్స్ ఎలా అంటే, వీళ్ళు స్టెప్ వైజ్ ఇలా 5 స్టెప్స్లో క్రియేట్ చేస్తారు డ్యామ్ని. ఒక్కొక్క స్టెప్ కింద కంట్రోల్తో వాటర్ని రిలీజ్ చేస్తారు. దీనివల్ల మనకొచ్చే భయం, ఫియర్ ఏంటి అంటే, ఒకవేళ మన లీన్ సీజన్లో, అంటే ఎప్పుడైతే వర్షాలు తక్కువ పడతాయో ఆ సీజన్లో చైనా ఇలా స్టెప్ వైజ్ రిజర్వాయర్ క్రియేట్ చేసి వాటర్ని ఆపేస్తే గనక లీన్ సీజన్లో మనకొచ్చే వాటర్ బ్రహ్మపుత్ర నుంచి దీని కెపాసిటీ తగ్గిపోతే మనకి డ్రై సీజన్ లాగా అయిపోతుంది. ఎందుకంటే మన ఇండియాలో చాలా స్టేట్స్, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, వీళ్ళు ఈ 2 స్టేట్స్ ముఖ్యంగా బ్రహ్మపుత్ర వాటర్ మీద ఎంతో డిపెండ్ అయి ఉంటాయి వాళ్ళ అగ్రికల్చర్ కోసం. లీన్ సీజన్లో వాటర్ తగ్గిపోతే పరిస్థితి ఏంటి? రెండవ భయం ఏంటంటే, ఒకవేళ మాన్సూన్లో ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు చైనా సడన్గా ఈ 5 స్టెప్ రిజర్వాయర్ నుంచి వాటర్ అకస్మాత్తుగా రిలీజ్ చేసేస్తే మనకు కింద ఫ్లడ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఈ భయం అంటే, చైనా మనతో ఎటువంటి వాటర్ ట్రీటీ సైన్ చెయ్యలేదు కాబట్టి. దట్ ఈజ్ వై బిగ్గెస్ట్ ఫియర్. మనతో ఎటువంటి వాటర్ ట్రీటీ చైనా సైన్ చెయ్యలేదు. 2-3 విషయాలు చెప్తాను ఈ బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించి. రివర్లో 2 అంశాలు మీరు అర్థం చేసుకోవాలి. ఒకటి రివర్ బేసిన్, ఇంకొకటి రివర్ క్యాచ్మెంట్ ఏరియా. రివర్ బేసిన్, ఇంకొకటి రివర్ క్యాచ్మెంట్ ఏరియా. నౌ ఈ బ్రహ్మపుత్ర రివర్ చైనాలోని టిబెట్లో ఆరిజిన్ అవుతుంది అని చెప్పాను కదా. ఈ రివర్ ఆరిజినేషన్లో చాలా ట్రిబ్యూటరీస్ కూడా వచ్చి కలుస్తాయి. రివర్లో ఎప్పుడైనా సరే ట్రిబ్యూటరీస్ కూడా వచ్చి కలుస్తాయి.
ట్రిబ్యూటరీస్ అంటే చిన్న చిన్న నదులు కూడా వచ్చి కలుస్తాయి. ఈ ట్రిబ్యూటరీస్తో కలిపి మెయిన్ రివర్, ఈ మొత్తం ఏరియాని మనం రివర్ బేసిన్ అని అంటాం. బ్రహ్మపుత్రకు సంబంధించిన రివర్ బేసిన్ 50% చైనాలోనే ఉంది. కాకపోతే దీని క్యాచ్మెంట్ కెపాసిటీ మాత్రం 22 నుంచి 30% మాత్రమే చైనాలో ఉంది. అంటే మేజర్గా ఏరియా చైనాలో కవర్ చేసినప్పటికీ క్యాచ్మెంట్ అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అన్నమాట. ఒక విధంగా వాటర్ రిటెన్షన్ కెపాసిటీ క్యాచ్మెంట్ వచ్చేసరికి ఓన్లీ 22 to 30% మాత్రమే చైనాలో ఉంది. అదే ఇండియాలో వచ్చేస్తే ఈ బేసిన్ ఏరియా మాత్రం ఇండియాలో 34% మాత్రమే ఉంది. చైనా దగ్గర ఎంత ఉంది? 50%. ఇండియాలో 34% బేసిన్ ఉంది. కాకపోతే క్యాచ్మెంట్ మాత్రం ఇండియాలో 39% ఉంది. అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ మన ఇండియాలో ఎక్కువ ఉంది. సో ఇలా డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తే నా క్యాచ్మెంట్ కెపాసిటీ తగ్గిపోతుంది అన్న మేజర్ భయం కూడా మనకుంది. ఇప్పుడు ఇంటర్నేషనలీ కొన్ని ట్రీటీస్ ఉన్నాయి, కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా యుఎన్ కన్వెన్షన్ ఒకటి ఉంది. దాని పేరు UNWC అంటారు. దీని పూర్తి పేరు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ non-navigable use of international water resources అని దీని పేరు. దీని పూర్తి పేరు ఇంటర్నేషనల్ వాటర్ కోర్సెస్. ఈ యుఎన్ కన్వెన్షన్ ఏమంటుందంటే, ఎప్పుడైనా సరే ఒక ట్రాన్స్ బౌండరీ రివర్ ఉంది అనుకుందాం. ట్రాన్స్ బౌండరీ రివర్ అంటే ఒక రివర్ మోర్ దాన్ 1 కంట్రీలో ఫ్లో అవుతుంటే దాన్ని ట్రాన్స్ బౌండరీ రివర్ అంటాం. ఈ యుఎన్ కన్వెన్షన్ ఏమంటుందంటే, ఎప్పుడైనా సరే ఒక 2 కంట్రీస్లో రివర్ ఆర్ 3 కంట్రీస్లో రివర్ ఫ్లో అయినప్పుడు ఆ రివర్ వాటర్ని ఆ 2 కంట్రీస్ కానీ 3 కంట్రీస్ కానీ ఎలా షేర్ చేసుకోవాలో ఈ కన్వెన్షన్లో రాసింది. కాకపోతే 1997లో ఈ కన్వెన్షన్ గురించి రాయడం జరిగిందనమాట. చైనా, ఇంకో కంట్రీ టర్కీ అండ్ మూడవది బురుండి, BURUNDI. ఈ 3 కంట్రీలు మేము ఈ కన్వెన్షన్ని యాక్సెప్ట్ చేయము అని చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే, చైనాలో ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఉన్నప్పటికీ చైనా ఎవరితో కూడా వాటర్ షేరింగ్ ట్రీటీ సైన్ చేయలేదు. వాటర్ షేరింగ్లో ట్రాన్స్ బౌండరీ రివర్ ఉన్నప్పుడు 2 పదాలు చాలా ముఖ్యము. ఒకటి అప్పర్ రైపేరియన్ స్టేట్ అండ్ రెండవది లోవర్ రైపేరియన్ స్టేట్. అంటే ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నది టిబెట్లో ఆరిజిన్ అయ్యి ఇండియాలోకి వస్తుంది అని చెప్పాను కదా. ఈ బ్రహ్మపుత్ర నది విషయంలో చైనా అప్పర్ రైపేరియన్ స్టేట్ అయింది, ఎందుకంటే పైన ఉంది కాబట్టి. ఇండియా మటుకు లోవర్ రైపేరియన్ స్టేట్ అయింది, ఎందుకంటే కింద ఉంది కాబట్టి. మనకి చైనాకి మధ్య 5 ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఉన్నాయి. అందులో బ్రహ్మపుత్ర ఒకటి, ఇండస్ రివర్ ఒకటి, సత్లజ్ రివర్ ఒకటి, కోసి రివర్ ఒకటి, ఘాగ్గర్ రివర్ ఒకటి. సో ఇలా మనకి చైనాకి మధ్య 5 నదులు ప్రవహిస్తున్నాయి. ఇందులో బ్రహ్మపుత్ర, ఇండస్, సత్లజ్ చైనా అండ్ ఇండియా మధ్యలో ప్రవహిస్తున్నాయి. ఈ 3 రివర్స్లో చైనాయే అప్పర్ రిపేరియన్ స్టేట్, ఇండియా లోవర్ రిపేరియన్ స్టేట్. కానీ ఈ 2 నదుల విషయంకి వచ్చేసరికి మధ్యలో నేపాల్ కూడా ఉంది. సో చైనా అప్పర్ రైపేరియన్ స్టేట్ అయిపోతుంది, నేపాల్ మిడిల్ రైపేరియన్ స్టేట్ అవుతుంది, ఇండియా లోవర్ రైపేరియన్ స్టేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక అడ్వాంటేజ్ న్యాచురల్గా
అప్పర్ రైపేరియన్ స్టేట్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయొచ్చు. ఇంకో భయం ఏంటంటే, ఒకటి డ్యామ్ కన్స్ట్రక్షన్ భయము. మనం అనుకున్నాం కదా, రివర్ ఇక్కడ యూ బెండ్ మీద డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది చైనా. ఇంకో భయం ఏంటంటే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇందులో ఉన్న వాటర్ని చైనా నార్త్లోకి డైవర్ట్ చేస్తుంది అని ఒక భయం కూడా ఉంది. ఎలా డైవర్ట్ చేస్తుంది? a network of canals తోటి, నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ అంటే కెనాల్స్ క్రియేట్ చేసి ఆ కెనాల్స్ ద్వారా బ్రహ్మపుత్ర వాటర్ని చైనాలోకి నార్త్లోకి డైవర్ట్ చేస్తుంది. ఇంకో విషయం, చైనా ఈ డ్యామ్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తుందంటే, చైనాలో ఎలక్ట్రిసిటీ చాలా మటుకు కోల్ ద్వారా వస్తుంది. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా అవుతుంది. సో చైనా మీద ఒక బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఏంటంటే, బై 2060 చైనా కార్బన్ న్యూట్రల్ కంట్రీ లాగా రావాలి. కార్బన్ న్యూట్రాలిటీ ఏంటంటే, మనం ఎన్ని కార్బన్స్ అట్మాస్ఫియర్లో రిలీజ్ చేస్తామో అన్ని కార్బన్స్ మనం అబ్జార్బ్ కూడా చేయాలి. సో ఇలా హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంటారు. సో దీనివల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గుతుంది. 2060 వరకు చైనా చేసిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయగలదు. అందుకే ఈ రిజర్వాయర్ని కడుతున్నాము అని చెప్తుంది చైనా. కాకపోతే పెద్ద భయాలు కూడా ఉన్నాయి. ఈ ఫ్లో ఆఫ్ ద రివర్ చూస్తే గనక ఇదంతా మనకి హిమాలయాస్, ఇదంతా మనకి మిడిల్ హిమాలయాస్ అండ్ అదే విధంగా ఈస్టర్న్ హిమాలయాస్లో కూడా ఉంది. ఆల్రెడీ మనందరికీ తెలుసు, హిమాలయాస్ ఈజ్ ప్రోన్ టు అర్త్క్వేక్స్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్. ఒకవేళ ఈ డ్యామ్ వల్ల ఏదైనా అర్త్క్వేక్ లాంటి సిచ్యువేషన్ వస్తే పరిస్థితి ఏంటి అన్నది ఒక చాలా పెద్ద భయం. ఎందుకంటే ఒకవేళ అర్త్క్వేక్ వచ్చి సడన్ వాటర్ డిశ్చార్జ్ అయిందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా రెండు విషయాలు జరుగుతాయి. ఎయిదర్ ద రివర్స్ కోర్స్ మారిపోతుంది, అంటే రివర్ ప్రవహించే మార్గము మారిపోతుంది, లేదా సడన్గా వాటర్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ ఇక్కడ మేఘాలయ కూడా ఉంటుంది. సో ఇలా మన 3 స్టేట్స్ హాని కలిగే అవకాశం కూడా ఉంది. సో ఇవి కొన్ని భయాలు ఉన్నాయి దీంతో. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా చైనా తోటి డిప్లొమాటికలీ మనం ఎంగేజ్ చేయాలి. అంటే మన రాజదూతులు చైనా వాళ్ళతో మాట్లాడి ప్రికాషనరీ మెజర్స్ వరకైనా మనం ఇద్దరము కలిసి దీనివల్ల కలిగే హాని గురించి మనం మాట్లాడాలి. లేదంటే మనకి జరిగే హాని గురించి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో అది క్లియర్గా రాదు. రెండవది, ఒకటి ప్రికాషనరీ, రెండవది మిటిగేషన్. అంటే హాని జరిగినప్పుడు ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి అన్నది మనం క్లియర్గా రాసుకోవాలి. ఒక మాట, ఈ రివర్ మీద చైనా ఒక్కటే డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయట్లేదు. మన ఇండియా కూడా అరుణాచల్ ప్రదేశ్లో డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. కాకపోతే వీఆర్ రెడీ టు షేర్ ది డేటా, చైనా ఈజ్ నాట్ రెడీ టు షేర్ ది డేటా. ఒకవేళ మనము కూర్చొని మాట్లాడకపోతే ఖచ్చితంగా వాటర్ మీద ఒక వార్ జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ చైనాతో మనకి బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. టిబెట్కి సంబంధించి దలైలామా సంబంధించి డిస్ప్యూట్ ఉన్నాయి. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో కూడా మనం చూసాము, పాకిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేసింది చైనా. ఇలా జియోపొలిటికల్ డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అందులో వాటర్ అనే సబ్జెక్ట్ ఇంకొకటి యాడ్ అయిపోతే ఎక్కడో మన కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ నుంచి బార్డర్ మేనేజ్మెంట్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. నా ఒపీనియన్ మాత్రము ఖచ్చితంగా ఇది ఒక వార్ రూపంలో మారిపోయే ముందే డిప్లొమాటికలీ మనం దీన్ని చైనాతో మాట్లాడడానికి ప్రయత్నించాలి. సో ఈ విషయం మీద మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.